ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో మహాయతి కూటమి 288 స్థానాలకు గాను 230 పైచిలుకు స్థానాలను గెలుచుకొని విజయభేరి మోగించింది. మరి భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 288 స్థానాలకు గాను భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా 130 పైచిలుకు స్థానాలను మనకి గెలుచుకున్నటువంటి పరిస్థితి మహారాష్ట్ర ఎన్నికల్లో మనకి ఫలితాలలో మనకు కనిపిస్తూ ఉంది ఈ రోజున. మరి ఇండియా కూటమి విషయానికి వస్తే ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేన కానివ్వండి, మరి శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీ కానివ్వండి, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో ఈ రోజున ఘోరమైనటువంటి పరాభవాన్ని వాళ్ళు చూశారు. మరి ఇదే శివసేన నుంచి విడిపోయినటువంటి ఏక్నాథ్ షిండే శివసేన ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితంగా కూడా విజయ భేరిని మోగించింది మహాయతి కూటమిలో. ఇదే శరద్ పవార్ నుంచి విడిపోయినటువంటి ఎన్సీపీ, అజిత్ పవార్ ఎన్సీపీ ఏదైతే ఉందో అక్కడ మహాయతి కూటమిలో విజయభేరి మోగించింది. ప్రజలు ఎక్కడా కూడా ఇండియా కూటమిని విశ్వసించలేదు అన్న సంగతి మనకి క్లియర్గా అర్థమవుతుంది. మరి ఈ యొక్క ఎన్నికలు శివసేనకి ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించినటువంటి శివసేనకి, శరద్ పవార్కి సంబంధించినటువంటి ఎన్సీపీకి ఘోరమైనటువంటి పరాభవాన్ని వాళ్ళు చూశారు ఈ ఎన్నికల్లో అని చెప్పి మనం క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు.